నా కోసం తను వైలెట్ డ్రెస్ వేసుకుందిరా, నాకిష్టమని షార్ట్స్ కూడా వేసుకుందిరా. అరే ఫణి, తనకి రెడ్ అంటే ఇష్టం రా, వైలెట్ కలర్ అంటే అస్సలు ఇష్టం లేదు, చుడిదార్ అంటే ఇష్టం రా. నా కోసమేరా. ఇంతకాలం దగ్గరగా ఉన్నప్పుడు తన విలువేంటో నాకు తెలియలేదురా. ఈరోజు తన విలువేంటో తెలిసింది దూరంగా ఉన్నప్పుడు. ఇట్స్ నాట్ లేట్, ఇట్స్ ఓకే. అట్లీస్ట్ తన గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. తన ఇష్టాలేంటి, టేస్ట్లేంటి, ఎలా ఉండాలనుకుంటుంది తెలుసుకుంటా. ఇప్పటికైనా టైం ఉంది. డెఫినెట్గా తన మనసు గెలుచుకుంటాను. అదిరా బావ, ఇప్పుడు నా ఫ్రెండ్ అనిపించుకున్నా. పద, ఇంకెప్పుడు ఏడకు. పదరా బావా, పదరా. ఇడ్లీ రెడీ. ఇడ్లీయా? నాకొద్దు, ఐఎమ్ లీవింగ్. హే, నువ్వు వెళ్ళిపోతే ఇలాగా నా ప్లాన్ అంతా రివర్స్ అయిపోద్ది. ఇడ్లీ, వైట్ ఇడ్లీ, ఇట్స్ నైస్ యు నో. ఇక్కడ ఇదే స్పెషల్. ఐఎమ్ లీవింగ్. రియల్లీ ఇది చాలా బాగుంటుంది. మావాడు చాలా బాగా చేస్తాడు. నేను ఇంతకు ముందే తిన్నాను. నేను ఇడ్లీయే తింటాను ఫ్రమ్ మొత్తం మార్నింగ్, ఈవినింగ్, నైట్. ఇడ్లీ ప్లీజ్ నా కోసం ఒకటి. ప్లీజ్. గుడ్. ఏదో ఆకలిగా ఉంది కాబట్టి. ఓకే, గుడ్ గర్ల్. యా, వన్ మోర్. ఆ కార్తిక్ కన్నా నువ్వే బెటర్. రియల్లీ? ఇంతకీ వాడెక్కడా? కార్తిక్, హే, హి ఇస్ ఇన్ శ్వేత రూమ్. ఐ విల్ కమ్ బ్యాక్. యు ఈట్ ఇడ్లీ, ఓకే? కార్తిక్. సారీ శ్వేత. కార్తీక వాడు ఇక్కడ ఎందుకుంటాడు? అది కాదు, ఇంతకుముందు పైకి వచ్చాడు కదా, సౌండ్స్ వినిపిస్తున్నాయి. సో ఇది నా పర్సనల్ బెడ్రూమ్. నా మాట మీద నమ్మకం లేదా? నమ్మకం. నన్నే అనుమానిస్తున్నావా? ఇందాక అడుగుదాం అనుకున్నాను, మర్చిపోయాను. నువ్వేంటి ఇక్కడ? నేను లేనుగా ఇక్కడ. నువ్వు ఇక్కడే ఉన్నావు. సార్ నువ్వు ఇక్కడ. నేను ఇక్కడ ఏంటంటే వాచ్మ్యాన్. సార్ నేనే సార్ వాచ్మ్యాన్. నేనే. మరి పేపర్ కమ్ వాచ్మ్యాన్ కమ్ మల్టిపుల్ సర్వీసెస్ అన్ని నేనే. మైసెల్ఫ్. Good. I'm the watchman. Okay. I'm servant. I'm cleaner. I'm paper boy. I'm watchman. Thank you, sir. Thank you, sir. Yeah. శ్వేత. What, కార్తిక్? నేను చెప్పేది విను. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు. సందీప్తో నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది. నువ్వు చెప్పేదంతా నిజమే అయి ఉండొచ్చు, బట్ ఇట్స్ టూ లేట్. ఏం మాట్లాడుతున్నావు? You better start seeing someone else. Bye. Hey. శ్వేత, అసలు మనం ఎంత అన్యోన్యంగా ఉన్నామో తెలుసా? నా కోసం నువ్వు, నీకోసం నేను. చిన్న చిన్న పట్టు విడుపులు, ఎంత ఆప్యాయంగా, ప్రేమగా. ఒకసారి ఒక చిన్న పార్టీకి వెళ్ళినప్పుడు అక్కడెవరో అమ్మాయి నా మీద పడిందని నీకెంత కోపం వచ్చిందో గుర్తుందా నీకు? ఆ రోజు మనం ఇంటికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఎవరు అని నువ్వు చూపించిన ఫీలింగ్ ఉంది చూసావా? అప్పుడు నీ కళ్ళల్లో కనిపించిన ప్రేమ, ఆ ప్రేమ కావాలి శ్వేత నాకు. దానికోసమే ఈ పోరాటం, దానికోసమే ఈ ఆరాటం. ప్లీజ్ శ్వేత, అర్థం చేసుకో. నువ్వు చెప్పింది నిజమే అయి ఉండొచ్చు, కానీ నాకిప్పుడు ఏమీ గుర్తులేవు. ప్లీజ్, నాకిప్పుడు ఏమైందో కూడా అర్థం కావట్లేదు.